ఈటీవీ యూట్యూబ్ ఛానల్స్లో మీ వ్యాపార ప్రకటనల కోసం ఈ నంబర్కి కాల్ చేయండి. త్రిదేవ్ గాడు అన్న మాటలకి తాగిందంతా ఒక్కసారిగా దిగిపోయింది. ఛా! వాడి బావని అన్న మర్యాద కూడా లేకుండా నన్ను నోటుకొచ్చినట్టు అంటాడా? రేయ్ త్రిదేవ్, నువ్వు విశ్వాసలేని కుక్కవేరా. నువ్వు ఆపదలో ఉన్నప్పుడు నీకు మా ఇంట్లో ఆశ్రయం కల్పించాను. నువ్వు అది మర్చిపోయినట్టున్నావు. అసలు నేనంటే ఏమనుకుంటున్నావురా? నా రేంజ్ ఏంటో నీకు పూర్తిగా తెలియట్లేదు. నన్ను ఎన్ని మాట్లాడినావురా? నిన్ను విడిచిపెట్టనురా. నీ అంతు చూస్తా. ఎంత తాగుతున్నా కిక్కెక్కట్లేదు. రే త్రిదేవ్, నేనే గనక లేకపోతే నీ బతుకి పాటికి అమెరికా జైల్లో మగ్గిపోయేది. అలాంటి వాడికి ఈరోజు నీ పేరున కోట్ల ఆస్తుంది. అది నా వల్ల కాదా? నేను నీకు ఎంత గొప్ప లైఫ్ ఇచ్చాను. దానికి నువ్వు కృతజ్ఞతగా ఉండాల్సింది పోయి నన్ను ఎదిరిస్తావా? రేయ్, ఈరోజు నువ్వు అయిపోయావురా. నిన్ను శ్రీవల్లి జైలుకి పంపిస్తానని బ్లాక్మెయిల్ మాత్రమే చేస్తుంది. కానీ నేను నిన్ను ఏకంగా పైకే పంపిస్తానురా. ఈరోజు వరకు నాకు కోదండరామయ్య ఒక్కడే శత్రువు. కానీ ఇప్పుడు నువ్వు కూడా నాకు శత్రువయ్యావు. ముసలోడి కంటే ముందు నీ అంతు చూస్తానురా. ఆయన మనసులో ఏదో బాధ ఉంది. మానసికంగా ఆయన నలిగిపోతున్నారు. అదేంటో తెలుసుకొని దాన్ని తీర్చండి. అప్పుడే ఆయన ఆరోగ్యంగా ఉంటారు. నేను ఫోన్ చేస్తుంటే కేశవ్ బాబు కట్ చేస్తున్నాడు. ఆయనకి నా మీద ఉన్న కోపం అంత ఈజీగా పోదని నాకు తెలుసు. అలాగని వదిలేస్తే ఆయన్ని ఇంటికి ఎలా తీసుకురావాలి? బావగారి ఆరోగ్యాన్ని ఎలా కాపాడుకోవాలి? లేదు, ఎలాగైనా ఈరోజు కేశవ్ బాబుతో మాట్లాడి రేపే ఇంటికి వచ్చేలా చేయాలి. ఈ లడ్డుగాడేంటి మళ్ళీ నాకు ఫోన్ చేస్తున్నాడు? ముందు వీడి సంగతి చెప్తాను. కాల్ కట్ చేస్తుంటే మళ్ళీ మళ్ళీ చేస్తున్నావేంట్రా? ఏం కావాలి నీకు? నువ్వు కూడా నాతో గొడవ పెట్టుకోవాలా? కేశవ్ బాబు, నేను గొడవ పెట్టుకోవడానికి ఫోన్ చేయలేదు బాబు. మీతో ఒక ముఖ్యమైన విషయం మాట్లాడడానికి చేశాను. నువ్వేంట్రా నాతో మాట్లాడేది? పెట్టే ఫోను. బాబు, నేను చెప్పేది ఒకసారి వినండి. మీ పట్ల తప్పు చేసింది నేను. మీరు శిక్షించాలనుకుంటే నన్నే ఏదైనా చేయండి. బావగారి గురించి కొంచెం ఆలోచించండి. ఎవ్వరి గురించి ఆలోచించాల్సిన అవసరం నాకు లేదు. అలా అంటారేంటి బాబు? ఎంత కాదనుకున్నా ఆయన మీ నాన్న. మీ మీద దిగులుతో ఆయన హెల్త్ పాడు చేసుకుంటున్నాడు. ఆయన కోసం అయినా మీరు ఇంటికి తిరిగి రండి. ఏరా, 25 ఏళ్లు పెంచినవాడు వచ్చి అడిగితేనే నేను వినలేదు. ఒక కూలోడు కంటే హీనమైన వాడివి. నువ్వు ఫోన్ చేసి రమ్మనగానే ఎస్ఆర్ అంటూ చేతులు కట్టుకుని వచ్చేయాలా? పోనీ ఏం చేస్తే వస్తారో చెప్పండి, అదే చేస్తాను. కావాలంటే మీ దగ్గరకు వచ్చి మీతో అన్ని విషయాలు మాట్లాడతాను. రారా రా, నేను కూడా నీతో మాట్లాడాలి. నేను ఇక్కడ శ్రీనగర్ కాలనీ రోడ్ నెంబర్ 2లో ఉన్నాను. రా, చెప్తాను నీ పని. శ్రీనగర్ కాలనీ రోడ్ నెంబర్ 2. ఇప్పుడే బయలుదేరి వస్తాను. ఈరోజు ఈ సమస్యకు ముగింపు పలుకుతాను. లడ్డు, ఈ టైంలో ఎక్కడికి బయలుదేరావు?
ఏంటి ఏదో ముగింపు పలుకుతానంటున్నావు? బావా అది నువ్విప్పుడు ఫోన్ మాట్లాడింది ఎవరితో? కేశవ్తోనా? అవును బావా. వద్దు లడ్డు, నువ్విప్పుడు కేశవ్ దగ్గరికి వెళ్ళొద్దు. వాడింకా కోపంగానే ఉన్నాడు. నిన్ను చూడగానే వాడు మూర్ఖంగా ప్రవర్తిస్తాడు. మళ్ళీ నీకు కూడా కోపం వస్తుంది. ఇద్దరి మధ్య గొడవ జరుగుతుంది. లేదు బావా, కేశవ్ బాబుని ఎలాగైనా నేను ఒప్పిస్తాను. ఆయన ఒప్పుకోకపోతే ఏం చేయాలో కూడా నాకు తెలుసు. రేపటి నుండి మీకు ఈ బాధ లేకుండా చేస్తాను. దయచేసి నన్ను ఆపకండి. లడ్డు ఆగు, నా మాట విని లడ్డు. ఇప్పుడు లడ్డు వెళ్తే కేశవ్ ఎలా రియాక్ట్ అవుతాడేంటో, అక్కడ ఏం గొడవ జరుగుతుందో. వీడు కూడా నా మాట వినకుండా అలా వెళ్ళిపోతున్నాడేంటి? లడ్డూని ఎలాగైనా వెనక్కి తీసుకురావాలి. అసలు నువ్వు మగాడివేనా నాకు డౌట్ రా. రేపటి నుంచి శ్రీవల్లితో పాటు నువ్వు కూడా చీర కట్టుకుని ఆఫీస్కి వెళ్ళు. రేయ్ త్రిదేవ్ అక్క మొగుడు కదా అని బావా బావా అంటూ నెత్తినెక్కించుకున్నందుకు నన్ను చొక్కా పట్టుకుంటాడా? ఇన్ని రోజులు నాతో అవసరం ఉంది కాబట్టి మంచిగా మాట్లాడాడు. ఇప్పుడు నాతో అవసరం లేదు కాబట్టి ఇలా ప్రవర్తిస్తున్నాడు. కానీ ఈ త్రిదేవ్ తలుచుకుంటే ఎప్పుడైనా ఏదైనా చేయగలడు. తప్పు చేశావు కేశవా. నన్ను అవమానించి నువ్వు చాలా పెద్ద తప్పు చేశావు. దానికి తగిన శిక్ష అనుభవిస్తావు. ఇక నేనేం చేయగలనో చూపిస్తాను. నువ్వు నా అక్క భర్తవని కూడా చూడను. హలో మావయ్య. అల్లుడు గారు, మీరెక్కడున్నారు? నేను అమీర్పేటలో ఉన్నాను మావయ్య. ఇంటికే వస్తున్నాను. ఏంటి మావయ్య, ఎందుకు అలా అడిగారు? ఏం జరిగింది మావయ్య? కేశవ వాళ్ళు ఇంట్లోంచి వెళ్ళిపోయి నాకు కోర్టు నోటీసులు ఇచ్చినందుకు నేను బాధపడుతున్నానని వాళ్లతో ఏదో ఒకటి తేల్చుకోవడానికి లడ్డు ఆవేశంగా వాళ్ళ దగ్గరికి బయలుదేరాడు. కానీ కేశవ ఆవేశం గురించి నీకు తెలుసు కదా అల్లుడు గారు. అక్కడ మళ్ళీ ఏదన్నా పెద్ద గొడవ జరగచ్చు. కేశవ ఏదైనా తొందరపాటు పనిచేయొచ్చు. అందుకే అర్జెంటుగా మనం లడ్డూని ఆపాలి. కేశవ శ్రీనగర్ కాలనీ రోడ్ నంబర్ 2లో ఉంటున్నాడు. నేను కారులో వస్తున్నాను, నువ్వు కూడా అక్కడికి వచ్చి ఎవరు తొందరగా వెళ్ళినా లడ్డూని ఆపాలి. అలాగే మావయ్య. కేశవ్ బాబు. ఏరా రారా అనాథ జమీందారు, నాతో ఏదో మాట్లాడాలన్నావు ఏంటో చెప్పరా కుక్క. మీరు నన్ను ఏమైనా అనండి బాబు, పడతాను. అవసరం అయితే కొట్టండి, కానీ నేను చెప్పేది మాత్రం కొంచెం వినండి బాబు. మీ పట్ల నేను తప్పు చేశాను. జరిగిన దానికి నన్ను క్షమించండి. మీ గురించి బావగారు చాలా బాధపడతా ఉండారు. దయచేసి మీరు ఇంటికి తిరిగి రండి బాబు. ఏరా బావ మాట వినలేదని ఇప్పుడు నిన్ను పంపించాడా? నేను ఇంటి నుంచి బయటకు వచ్చేటప్పుడే చెప్పాను కదా, నా విలువ నేను ఇంట్లో నుంచి బయటికి వెళ్ళిన తర్వాత తెలుస్తుందని. ఇప్పుడు అర్థమవుతుందా మీ అందరికీ? నన్ను క్షమించమని అడుగుతున్నాను కదా బాబు. కావాలంటే మీ కాళ్ళు కూడా పట్టుకుంటారు, కానీ నా మీద కోపం వాళ్ళ మీద చూపించకండి. నువ్వు మమ్మల్ని ఇంటి నుంచి బయటకు వచ్చేలా చేశావు, ఇప్పుడు వచ్చి నా కాళ్ళు పట్టుకుంటున్నావా? ఇప్పటికైనా నీ స్థానం ఎక్కడో నీకు తెలిసి వచ్చిందన్నమాట. కానీ నీకు తెలియాల్సిన ఇంకో విషయం ఏంటంటే, నీకు నా కాళ్ళు పట్టుకునే అర్హత కూడా లేదు. మాకు సెల్ఫ్ రెస్పెక్ట్ ఉంది. ఒక్కసారి కాదు అనుకున్న తర్వాత తిరిగి ఆ ఇంటికి గడప తొక్కడం జరగని పని. అలా అనకండి బాబు. మీ మీద బెంగ పెట్టుకొని బావుకు ఆరోగ్యం పాడవుతుంది. ఆయన సంతోషంగా ఉండాలంటే మీరు రావాలి, లేకపోతే ఆయన పోతాడా? పోనే, ఎవరికి నష్టం? ఆఫ్టర్ ఆల్ నిన్ను అనాథ అన్నందుకే నీ ఆస్తి రాసిస్తాడా? కొడుకుని కాదని ఒక అనామకుడిని నెత్తిని పెట్టుకుంటాడా? వాడేవైతే నాకేంట్రా? ఆస్తి నాకు వద్దు బాబు. కావాలంటే ఇప్పుడే మీ పేరు మీద రాసేస్తాను, కానీ మీ నాన్నగారి నాశనాన్ని మాత్రం మీరు కోరుకోవద్దు బాబు. రాస్కల్,
ఏమనుకుంటున్నావురా నన్ను? నేనేమన్నా ముష్టివాడిని అనుకుంటున్నావా? నువ్విస్తే నేను తీసుకోవడానికి. ఏదో ఈ ఆస్తి మొత్తం నీ తాతది అన్నట్టు మాట్లాడుతున్నావు. అది నా తండ్రి ఆస్తిరా. దాన్ని ఎలా దక్కించుకోవాలో నాకు తెలుసు. నువ్వు నోరు మూసుకుని ఇక్కడి నుంచి వెళ్ళావు. ప్లీజ్ బాబు, మీ నాన్నగారి గురించి ఇంకొకసారి ఆలోచించండి. దయచేసి ఇంటికి రండి. నేను ఇప్పుడే ఆ ఇంటిని వదిలిపెట్టి వెళ్ళిపోతాను. నా మాట వినండి ప్లీజ్. రై కాళ్ళు వదలరా. లేదు బాబు, మీరు ఇంటికి తిరిగి వస్తానంటే వదులుతాను. అప్పుడు వరకు మిమ్మల్ని బతిమలాడుతూ వేడుకుంటూనే ఉంటాను. ఏంట్రా వేడుకునేదే? ఏరా రాస్కెల్, నీకు మాటలతో చెప్తే అర్థం కాదురా? మరొకసారి నన్ను కలవాలని చూస్తే బాబు చంపేస్తాను. బాబు ఎల్రా వెళ్ళు. కేశవ్ బాబు అలా అరిచాడేంటి? బాబు బాబు కేశవ్ బాబు. కేశవ్ బాబు, కేశవ్ బాబు, ఏంటి బాబు అలా అరిచావు? అయ్యో ఎవరా ఎవరా ఇంత పని చేసింది? బాబు ఇంత ఘోరం జరిగిపోయింది. బాబు మిమ్మల్ని నేను కాపాడుకుంటాను బాబు. మాట్లాడాడు బాబు. బాబు కేశవ పని చేసావు నాన్న. ఏమైంది బాబు? కేశవ లేదన్నా, లే నాతో మాట్లాడు నాన్న. బాబు కేశవ బాబు కేశవ నోర్మీరా. కేశవ కేశవ ఏం జరిగింది మావయ్య? బావా బావా ఏం జరిగింది? కేశవని ఈ నీచుడు చంపేశాడు. అయ్యో బాబు కేశవ నాకేం తెలియదు బావా. నేనే చేయలేదు. నమ్మండి. కేశవ బాబును కాపాడడానికి కత్తి తీశారు బాబా. అదే బాబు నేను చేసేది. కేశవ నా బావని చెప్పి నిన్ను నేను వదిలిపెట్టనురా. బాబు నాకేం తెలియదు బాబు. బాబు నేను చెప్పేది లేదు బాబు. కేశవ లే లే బాబు మాట్లాడు. వదిలేడు బాబు. కేశవ బాబు లే బాబు. కేశవ వదిలిపెట్టనురా. కేశవ బావని చెప్తావా? నాకేం తెలియదు బాబు. నిజం చెప్పలే చెప్పు. ఎందుకు చెప్పావు? నేను చెప్పేది చెప్పరా. నిజం బాబు. కేశవ్ ఏంటి ఇంకా రాలేదు? ఈ పాటికి వచ్చేయాలి కదా. ఇంట్లో ఒక్కదాన్నే ఉండాలంటే ఏదోలా ఉంది. ఒకసారి కేశవ్కి ఫోన్ చేసి ఎక్కడున్నాడో కనుక్కుందాం. శ్రీదేవ్ గారు ఏంటి ఈ టైంలో ఫోన్ చేస్తున్నాడు? చెప్పరా త్రిదేవ్. అక్క అక్క ఏంట్రా ఏమైంది? ఎందుకు ఏడుస్తున్నావు? ఘోరం జరిగిపోయింది అక్క. ఘోరం జరిగిపోయిందా? కొంప తీసి ఆ శ్రీవల్లిని పైకి పంపించేశావా? అది కాదక్క. అక్క
మనకే ఘోరం జరిగిందక్క. ఏంట్రా నువ్వు అనేది? బావా 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 బావకి బావ మనకిక లేడక్క. రే ఏం మాట్లాడుతున్నావురా? కేశవ లేడు అంటే అర్థం ఏంటి? అక్క ఆ లడ్డుగాడు బావ మీద పగ సాధించాడక్క. మా అక్క బావలకి కోర్టు నోటీస్ పంపిస్తావా అని బావ దగ్గరకు వచ్చి కత్తితో పొడిచి చంపేశాడక్క. ఏంట్రా నువ్వు అనేది? కేశవ చనిపోవడం ఏంట్రా? అవునక్క. అక్క 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 సార్, మీ అబ్బాయి కేశవని చెప్పి నిందితుడిని అరెస్ట్ చేశాం. మీరు కూడా సంఘటన జరిగినప్పుడు అక్కడే ఉన్నారు. మిమ్మల్ని కూడా మేము విచారించాలి. మీరు కొడుకు చనిపోయిన బాధలో ఉన్నారని ఇప్పటి వరకు మిమ్మల్ని డిస్టర్బ్ చేయకుండా వెయిట్ చేశాం. కానీ మేము మా రిపోర్ట్ని ఫైల్ చేయాలి కదా. చెప్పండి సార్, అసలు అక్కడ ఏం జరిగింది? మీరేం చూశారు? క్లియర్గా చెప్పండి. నిందితుడు కూడా మీ ఇంట్లో మనిషి అంటున్నారు. కాదు, అతను నా ఇంట్లో మనిషి కాదు. నాకు నా భార్య మీద ఉన్న ప్రేమ వల్ల ఎవరో అనాథను తన తమ్ముడని చెప్తే వాణ్ణి నా ఇంట్లోకి తీసుకొచ్చి సొంత మనిషి కంటే ఎక్కువగా చూసుకున్నాను. వాడెంతో మంచివాడని నమ్మాను. నమ్మకంగా ఉంటూనే నా ప్రాణానికి ప్రాణమైన నా కేశవుని అన్యాయంగా చంపేశాడు. అప్పటికీ కేశవ నాకు చెబుతూనే ఉన్నాడు, నాన్న అతను కావాలనే నా మీద కాఫీ పోశాడు, మేమంటే తనకి ఇష్టం లేదని. నా కొడుకు ఎంత చెప్తున్నా నేను తన మాట వినిపించుకోలేదు. పైగా నేను ఈ దుర్మార్గుణ్ణి సమర్థించాను. వాడికి నా ఆస్తిలో వాటా కూడా రాశాను. నేను అలా చేసినందుకు నా మీద కోపంతో నా కొడుకు కోడలు ఇంట్లోంచి వెళ్ళిపోయారు సార్. కేశవికి ఫోన్ చేసి ఈరోజు సమస్యకి ముగింపు పలుకుతానంటూ కోపంగా వెళ్ళిపోయాడు. నేనెంత చెప్పినా నా మాట వినలేదు. వినకుండా కేశవ దగ్గరికి వెళ్ళాడు. కేశవ్ కూడా కోపంలో ఉన్నాడు కాబట్టి ఏం జరుగుతుందో అన్న భయంతో నేను కూడా వెనకాలే వెళ్ళాను. కానీ నేను అక్కడికి వెళ్ళేసరికి ఈ లడ్డూగాడు నా కేశవ్ని కత్తితో పొడుస్తున్నాడు. అది నేను కళ్ళారా చూశాను ఇన్స్పెక్టర్. వీడి గురించి నా కొడుకు చెప్పిందంత నిజమని అప్పుడు తెలిసింది. వీడెంత దుర్మార్గుడో, వీడి నిజస్వరూపమేంటో అప్పుడే నాకు అర్థమైంది. మీ అబ్బాయిని అతను చంపడం మీరు ప్రత్యక్షంగా చూశారన్నమాట. మీరే ఐ విట్నెస్. అవును ఇన్స్పెక్టర్ గారు, కోర్టుకొచ్చి సాక్ష్యం కూడా చెప్తాను. ఇలాంటి వాడిని అస్సలు విడిచిపెట్టకూడదు, కఠినంగా శిక్షించాలి. అది మేము చూసుకుంటాం సార్. సంఘటన జరిగిన ప్లేస్లో మీ అల్లుడి గారు కూడా ఉన్నట్టున్నారు. నేను వెళ్ళిన తర్వాత అతను అక్కడికి వచ్చాడు. మీ అల్లుడి గారు ఆ టైంలో అక్కడికి ఎందుకు వచ్చారు? నేనే రమ్మన్నాను. ఈ లడ్డు కేశవ్ దగ్గరికి వెళ్తున్న విషయం తెలిసి అక్కడ ఏ గొడవ జరగకుండా ఆపమని పంపించాను. ఓకే, మేము కూడా చనిపోయిన కేశవ్ గారి ఫోన్ కాల్ లిస్ట్ చెక్ చేసాం. మీరు చెప్పినట్టే అతనికి చివరి కాల్ వచ్చింది ఈ లడ్డు ఫోన్ నుంచే. సంఘటనా స్థలంలో దొరికిన కత్తిని ఫోరెన్సిక్ ల్యాబ్కి కూడా పంపాం. ఇంకా రిపోర్ట్ రాలేదు. మీరు ఐ విట్నెస్ అని చెప్పాక రిపోర్ట్ కోసం కూడా వెయిట్ చేయాల్సిన అవసరం లేదు. ఈ లడ్డుని మర్డర్ చేసినట్టు ప్రత్యక్ష సాక్ష్యం ఉంది. నా ఇన్వెస్టిగేషన్ ఇంతటితో కంప్లీట్ అయిపోయినట్టే. నేను ఎఫ్ఐఆర్ ఫైల్ చేసి కోర్టుకు సబ్మిట్ చేస్తాను. ఓకే సార్, మీరు చెప్పినట్టుగా
నేను స్టేట్మెంట్ రాస్తున్నాను, దాని మీద సైన్ చేసి వెళ్ళండి. అలాగేనండి. సార్ ఇక్కడ సైన్ చేయండి. ఇక మీరు వెళ్ళొచ్చు సార్. అలాగే ఇన్స్పెక్టర్. బావా నిజం చెప్తున్నాను బావా, నాకేం తెలీదు బావా. నాన్న ఎక్కడికి వెళ్ళావమ్మా? పోలీస్ స్టేషన్కి వెళ్ళాను నాన్న. ఎందుకు? లడ్డు మామని కలవటానికి వెళ్ళాను. ఒక హంతకుణ్ణి కలవడానికి వెళ్ళడం ఏంటి? వాడు మన కేశవుని చంపేశాడని తెలిసి కూడా వాడిని కలవడానికి ఎందుకు వెళ్ళావు? ఎందుకంటే లడ్డు మామ మనస్తత్వం ఏంటో 23 సంవత్సరాలుగా నేను చూస్తున్నాను కాబట్టి. ఇక చాలా ఆపు.